మనకి ఒకటి G+1 అయితే మనకి సైట్ అయితే ఒకటి వచ్చిందనమాట. సో దానికైతే స్లాబ్ పైపులు వేయాలని ఇవాళ వచ్చామన్నమాట మేము. G+1 అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏమో సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. సో ఇది ఇప్పుడు మనం వేసేది అయితే వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ సగం వరకు వస్తుంది, సగం తర్వాత పార్కింగ్ వస్తుంది అనమాట. పార్కింగ్ వదిలేశారు. దాని ప్లానింగ్ అయితే ఇది ప్లాన్ పేపర్ అయితే ఇలా ఉంది. ప్లానింగ్ వచ్చేసి ఇదేమో సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. మనకి ఎంతవరకు సింగిల్ బెడ్రూమ్ వస్తుంది, మిగతాదంతా పార్కింగ్ వదిలేశారనమాట. పక్క సైట్ కూడా మనకి పక్కన కూడా ఇంకో సైట్ నడుస్తుంది, అది కూడా G+2 అది. సో అది కూడా త్వరలో అది కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయింది. బెడ్రూమ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్యాన్ బాక్స్, ఇది వచ్చేసి సర్క్యూట్ బాక్స్, అంటే MC బోర్డ్ కానీ సీదా ఇక్కడికి వస్తాయి అనమాట. సో ఇది బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ ఈ ఏరియా వరకు బాత్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి డైనింగ్ అండ్ కిచెన్ రెండు కలిసి ఉన్నాయి. డైనింగ్ కిచెన్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈయనేమో డిస్ట్రిబ్యూషన్ బోర్డు వస్తుంది, MC బోర్డు వస్తుంది కదా, ఆ MC బోర్డు వస్తుంది. మనకి మీటర్లు వచ్చేసి లిఫ్ట్ పక్కన ఈ బాల్కన్ సైడు లిఫ్ట్ పక్కన ఇక్కడ వస్తుంది అనమాట. ఇవి ఏమో పైకి వెళ్ళడానికి, అంటే పై పోర్షన్కి ఇవి ఒక 3 పెట్టాను కదా పైపులు. ఈ పైపులు వచ్చేసి పైన పోర్షన్స్కి ఇక్కడ నుంచి మీటర్ల కానీ సీదా పై పోర్షన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్, ఈ ఏరియా మొత్తం పార్కింగ్ వస్తుంది. ఈ పార్కింగ్లో కూడా వాళ్ళు ఫ్యాన్ బాక్స్లో అడిగారు. యాక్చువల్ లైట్ బాక్సులు రావాలి కానీ డీ బాక్సులు అంటారు కదా, ఈ డీ బాక్స్ ఈ టైప్ బాక్స్ రావాలి కానీ వాళ్ళు ఇదే ఫ్యాన్ బాక్స్ అడిగారు. అక్కడే లైట్స్ పెట్టుకోవడం కోసం అని, లైట్స్ అయినా ఫ్యాన్స్ అయినా పెట్టుకోవడం కోసం. చుట్టూ 4 ఫ్యాన్ బాక్సులు ఏమన్నారు. మిగతాది మొత్తం మనకి లైటింగ్ అనమాట. బాల్కనీ చుట్టూ లైటింగ్ వస్తుంది. ఇది ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇవాళ వర్క్ అయితే. సో ఇక రేపైతే స్లాబ్ పడుతుందండి. ఇవాళ అయితే మన వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.